దేవుని పిల్లలారా, దేవుని కృపను బట్టి, ఆయన యొక్క మహా ఉన్నతమైన ప్రేమను బట్టి కాపాడబడి, సంరక్షించబడి, భయంకరమైన వాతావరణములో, భయంకరమైన రోగాల మధ్యన, పాపము మధ్యన కాపాడబడి, కనికరింపబడి, ఈ విధంగా మీ మధ్యలో దేవుని వాక్యమును పంచుకోవటానికి నిలబడిన నాకు, దేవుని వాక్యం వినడానికి వచ్చిన మీకు, దేవుడు చూపిన గొప్ప బాహుళ్యమును బట్టి, కృపను బట్టి, కన్న తండ్రినే దేవాది దేవునికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉన్నత నామం పట్ల ఎన్నో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు, వందనాలు. ప్రియులారా, చక్కగా దేవుని మాటలు వింటూ ఎంతో శ్రద్ధ భక్తులు కలిగి మీరెంతో ఎదుగుతున్నారని నేను ఎంతగానో నమ్ముతున్నాను. మీరు ఆదరింపబడుతున్నారని, దేవుని జ్ఞానములో బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మరొక నూతనమైన పాఠాన్ని ఆలోచన చేద్దాం. దానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పావనుడా, పరిశుద్ధుడా, నీ పాదాలు పట్టుకోవటానికి మరొకసారి వచ్చి ఉన్నాం. ఈ లోకంలో బ్రతికినంతసేపు నీ పాదములు చెందమే బ్రతకాలి. అలా బ్రతుకుటకు కృపనివ్వండి, శ్రేష్టమైన కాపుదలు ఇవ్వండి, క్షేమాన్ని ఇవ్వండి. జీవిత కాలము అంతయు కూడా భయభక్తులతో నడుచుటకు సహాయం చేయమని, క్రీస్తు వెంబడి మేము పయనించుటకు కృపనిమ్మని యేసునామములో అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి మరొక్క మారు దేవుని మాటలు వినటానికి వచ్చి ఉన్నాం. మన శ్రద్ధగా విందాం. ఈరోజు మనము వింటున్న అంశం, వినబోతున్న అంశం, విశ్వాసం యొక్క గొప్పతనము ఏమిటి? విశ్వాసం యొక్క గొప్పతనము ఏమిటి? ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అనగా క్రైస్తవులం ప్రత్యేకంగా విశ్వాసం అన్న పదాలు మనం విరివిగా వాడుతూ ఉంటాం. విశ్వాసం ప్రతి దానికి విశ్వాసం గురించి మాట్లాడతాం. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు విశ్వాసము గురించి ఎంతలా సేవకులు, విశ్వాసులు మాట్లాడుతున్న ఈ మాట యొక్క గొప్పతనం ఏమిటి అన్న సంగతిని మనము ఈ పూట ఆలోచన చేద్దాం. చాలా విలువైన మాటలు, శ్రద్ధగా వినండి, రాసుకోండి. మరలా మీరు దేవుడు అవకాశం ఇస్తే మరొక చోట వాడబడండి. ప్రియమైన దేవుని పిల్లారా, రైట్. విశ్వాసం యొక్క గొప్పతనము ఏమిటి? ఏంటి గొప్ప? విశ్వాసము అని పదే పదే మాట్లాడుతూ ఉంటాం మనం. దానికున్న గొప్పతనాలు ఏంటో కొన్ని పాయింట్ వైడ్గా చాలా జాగ్రత్తగా మనము ఆలోచిద్దాం. రాసుకోండి. మొట్టమొదటిగా విశ్వాస గొప్పతనం. మొదటి విషయం, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా, చూడండి, విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. అంటే విశ్వాసం యొక్క గొప్పతనం ఏంటి? ముందు విశ్వాసం గొప్పతనం తెలుసుకుందాం, తర్వాత విశ్వాసం అంటే ఏంటో తెలుసుకుందాం. ముందు విశ్వాసం యొక్క గొప్పతనం, అసలు దాని యొక్క గొప్పతనం ఏంటి, తర్వాత విశ్వాసం అంటే ఏంటి అని మనకు అర్థమైతే విషయం అంతా తేటతెల్లమవుతుంది, మనకు కూడా అవగాహన వస్తుంది. విందాం. గొప్ప పాఠాలు బాగా వినాలి, మీరు నేర్చుకోవాలి. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, విశ్వాసము వలననే నీతిమంతులు అవుతారు మనుషులు అని చెప్తున్నాడు. బాగా విన్నారు కదా. మొట్టమొదటి పాయింట్, విశ్వాసం యొక్క గొప్పతనం ఏంటయ్యా అంటే, విశ్వాసం మనుషులను నీతిమంతులుగా మారుస్తుంది. నీతిమంతులు అవుతారు విశ్వాసం ఉంటే. ఇది మొదటి విషయం. రెండో విషయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. విశ్వాసం గొప్పతనం ఏంటో 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు.
ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, దేవుని వరమే, దేవుని వరమే చెప్తున్నాడు అక్కడ. విశ్వాసము ద్వారా, అది దేవుని వరం. అంటే విశ్వాసము ద్వారా ఏమవుతున్నామంటే రక్షణ పొందుకుంటాం, రక్షింపబడతాం. విశ్వాసం ద్వారా నీతిమంతులు అవుతున్నాం, విశ్వాసం ద్వారా రక్షింపబడుతున్నాం. ఇది రెండవ సంగతి. ఇక మూడవ సంగతి చూద్దాం. మూడవ సంగతి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన పరిశుద్ధాత్మ పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరెంత వివేకులైతిరా అన్నాడు. అంటే ఇక్కడ ఏం మాట్లాడుతుండే ఇక్కడ పౌలు గారు గలతీ సంఘంతో? విశ్వాసము వలన పరిశుద్ధాత్మను పొందుకుంటాము అని అంటున్నాడు పౌలు గారు. విశ్వాసం వలన నీతిమంతులు అవుతాం, విశ్వాసం రక్షణ పొందుతాం, విశ్వాసం వలన పరిశుద్ధాత్మను పొందుకుంటామంట. అదే విశ్వాసం వలన కూడా అంట వాగ్దానం కూడా పొందుకుంటామంట. ఇదే 3వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి. 13-14 కింద గలతీ రాసిన పత్రిక, ఆత్మను గూర్చిన వాగ్దానము, పరిశుద్ధాత్మ గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు, విశ్వాసం వలన మనకు లభించినట్లు. అంటే విశ్వాసం వలన పరిశుద్ధాత్మ పొందుకుంటున్నాం. అసలు పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడుతుందన్న వాగ్దానం కూడా విశ్వాసం ద్వారానే వచ్చింది మనకి. చూసారండి, ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం ద్వారా లభించింది. మీరు ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. కన్ఫ్యూజ్ కాకండి, కంగారు పడకండి దయచేసి. మనకి పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడుతుందని ఒక వాగ్దానం ఉందంట. ఆ వాగ్దానం ఎలా నమ్మమంట? విశ్వాసం ద్వారా నమ్మమంట. అదొక పాయింట్ అయితే, అందులోనే మరొక పాయింట్ ఏంటి? పరిశుద్ధాన్ని ఎలా పొందుకున్నాను? మీరు విశ్వాసం ద్వారానే. వాగ్దానము విశ్వాసం ద్వారానే, పొందుకున్న కూడా విశ్వాసం ద్వారానే పొందుకున్నాం. చూసారండి ఎంత గొప్ప మాటలు. ఇది 3వ సంగతి. 4వ సంగతి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఎంత ప్రేమించాడు? ఎంతో, తెలీదు, అన్లిమిటెడ్, ఎంతో ఎంతో ప్రేమించాడు. అది ఎలా కొలవాలి? ఎంత అంటే ఆయన, ఎవరైనా తండ్రి అయినా దేవునికి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. అద్వితీయ కుమారునిగా పుట్టిన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా, చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడు, పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును. అంటే అక్కడ ఏమర్థమవుతుంది? ఇక్కడ విశ్వాసము వలన నిత్య జీవం పొందుకుంటాం, పరలోక రాజ్యాన్ని పొందుకుంటాం. విశ్వాసం వలన నీతిమంతులం అవుతున్నామంట, విశ్వాసం వలన రక్షణ పొందుతున్నామంట, విశ్వాసం పరిశుద్ధాత్మ వాగ్దానం పొందుకున్నామంట, విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మ పొందుకుంటామంట, అదే విశ్వాసం ద్వారా నిత్య జీవనం పొందుకుంటామంట. విశ్వాసం ద్వారానా? ఓ ఎస్, విశ్వాసమే. చూసారండి, మనం విశ్వాసం అంటున్నాం, కానీ ఆ విశ్వాస గొప్పతనం ఏంటి మనకు తెలియకపోతే ఎలా మాట్లాడుతున్నాం? తెలుసుకుని కదా మాట్లాడాలి మనం. కాబట్టి తెలుసుకుని మాట్లాడుతున్న ఈ మాటలు యందు శ్రద్ధగా ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని సంగమా. ఇంకా ముందుకు వెళ్దాం. 5వ విషయం, విశ్వాసము యొక్క గొప్పతనం ఏంటో 4 పాయింట్స్ విన్నాం. 5వ విషయం, యోహాను మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక. ఈయన శిష్యుడైన యోహాను గారు అండి. యోహాను గారు అంటే శిష్యుడైన బాప్తిస్మ యోహాను గారు ఏ గ్రంథాలు రాయలేదు. యోహాను గారు అంటే శిష్యుడైన యేసుక్రీస్తు శిష్యుడు. యోహాను సువార్త రాసింది ఆయనే, యోహాను మొదటి పత్రిక రాసింది ఆయనే, 2వ పత్రిక రాసింది ఆయనే, 3వ పత్రిక రాసింది ఆయనే, ప్రకటన గ్రంథం రాసింది కూడా ఆయనే. ఎవరు? బాప్తిస్మిచ్చిన యోహాను గారు కాదు.
యేసుక్రీస్తు ప్రియ శిష్యుడైన యోహాను గారు. ఆయన రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. 5వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. విశ్వాసం గొప్పతనం. దేవుని మూలముగా పుట్టిన అందరూ మనమందరమును లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. కింద 5వ వచనం మంచి మాట చూడండి. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవ్వడూ లేడు. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని నేను నమ్మితే లోకాన్ని జయించగలను. ఆయన అలా నమ్మకపోతే లోకాన్ని జయించలేం. చూడండి, అంటే ఇప్పుడు విశ్వాసం వలన లోకమును జయిస్తాం. లోకమంటే మట్టి కాదు, లోకమంటే మనుషులు అన్నారు గురజాడ అప్పారావు గారు. మనందరికీ తెలుసు. లోకమంటే ఒక మనుషులు అనుకుంటే అందులో ఏముందంటే, లోకమంటే బైబిల్ ఏమంటుందంటే శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. ఇది లోకం. చూడండి, ఇదే యోహాను గారు చెప్తాడు. దాన్నే 2వ అధ్యాయం 15-16 వచనాలు, 17 కూడా రాసుకోండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. ఎందుకు ప్రేమించొద్దు? ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వానిలో నుండదు, లోకాన్ని ప్రేమించే వాడిలో. ఇంతకీ లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవవిడంబమును తండ్రి వలన పుట్టినవి కావురా నాన్న. గర్వం, అహంకారం, హోదా, పరపతి, ప్రెస్టేజ్, చూసిందల్లా కావాలి, నేత్రాశ, శరీరాశ, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఈ కోవలకు వస్తాయండి. తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కదా. దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. అంటే ఇక్కడ మనకి ఏం అర్థం అవ్వాలంటే, మనం లోకాన్ని జయించాలంటే దానికి నీకు కావలసిన వనరు ఏంటంటే విశ్వాసం. అంటే విశ్వాసం వల్ల ఈ లోకాన్ని జయిస్తావు. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా మార్చబడి, విశ్వాసం ద్వారా రక్షింపబడి, విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మ పొందుకుని, విశ్వాసం ద్వారా వాగ్దానం పొందుకుని, విశ్వాసం ద్వారానేమో నిత్యజీవం పొందుకుని, విశ్వాసం ద్వారా లోకాన్ని జయిస్తున్నామంటే విశ్వాసం అంటే ఏదో గొప్పదే ఉండాలండోయ్. గొప్పది ఏదో అదే మనకు తెలియాలి. కానీ పదాన్ని వాడుతున్నాం తప్ప దానికి ఉన్న పరమార్థం అర్థం కాలేదు మనకి. కాబట్టి మనం జాగ్రత్తగా తెలుసుకోకపోతే మన ఆత్మీయ ప్రయాణానికి ఒక హద్దు పొద్దు ఉండదు, మన ఆత్మీయ ప్రయాణానికి ఒక గమ్యం ఉండదు. కానీ విశ్వాసం తప్పకుండా తెలుసుకోలేండి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. పరలోకానికి ఎవరైతే వారసులుగా ఎంచబడగలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ తెలుసుకోవాలి విశ్వాసం గురించి. ఇప్పుడు విశ్వాసం గొప్పతనాలు చూస్తున్నాం మనం. నెక్స్ట్ మరొక గొప్పతనం ఏంటి? మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ అధ్యాయము తర్వాత మరలా యోహాను సువార్త 14వ అధ్యాయము 25 నుంచి మీరు 33 వరకు రాసుకోండి. 14వ అధ్యాయము 25 నుంచి 33 వరకు రాసుకోండి. ఇక్కడ సందర్భం ఏంటంటే, పేతురు గారు శిష్యులు పడవలో ప్రయాణం చేస్తున్నారు. అయితే ఆ సమయంలో యేసుక్రీస్తు వారు సముద్రంపై నడుచుకుంటూ వస్తున్నాడు. పేతురు గారితో పాటు అందరూ పడవలో ఉన్నారు, నావలో ఉన్నారు. యేసు ప్రభు వారేమో సముద్రంపై నడుచుకుంటూ వస్తున్నారు. ఆయన వస్తున్నప్పుడు చూశారు, భయపడ్డారు. తర్వాత వాళ్ళు జాగ్రత్తగా కుదిరిపడిన తర్వాత వాళ్ళు అన్నారు, ధైర్యం తెచ్చుకొని యేసుక్రీస్తు చెప్పిన మాటల వారు విని ఆడు పేతురు అంటాడు, ప్రభువా నేను కూడా నీళ్ళ మీద నడవచ్చా అంటాడు. ఓకే నడు, ఏమన్నాడు ఆయన? నడువు. ఆయన రమ్మన్నాడు, నీళ్ళ మీద నడుస్తున్నాడు. గాలిని చూసి భయపడి మునిగిపోసాగాడు. ప్రభువా నన్ను రక్షించి అన్నాడు. అప్పుడు 31 వచనం
వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు చెయ్యి చాపి అతను పట్టుకొని, అల్ప విశ్వాసి, నువ్వెందుకు సందేహపడితవని అతనితో చెప్పాను. అంటే విశ్వాసము ఉంటే సముద్రం పైన నడవగలగొచ్చు. బాగా వినాలండోయ్. అంటే ఇప్పుడు పేతురు గారికి ముందు విశ్వాసం ఉంచాడంట, నడిచాడంట కొంత దూరం. ఎప్పుడైతే విశ్వాసం పోయిందో మునిగిపోయాడంట. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? విశ్వాసం వలన సముద్రం పైన నడవగలగొచ్చు అని అర్థమైంది. ఇది మరొక విషయం. రైట్, బాగా విందాం. నెక్స్ట్ మరొక సంగతి విందాం. విశ్వాసం వలన 7వది మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 19 నుంచి 22 వరకు రాసుకోండి. 19వ వచనం నుంచి 22వ వచనం వరకు రాసుకోండి. ఇక్కడ ఒక సందర్భం ఏంటంటే, రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాలు బట్టి రక్తస్రావంతో బాధపడుతుంది. ఏమేమైంది చెప్పాడు అక్కడ. ఆవిడ వస్త్రాన్ని ముట్టుకుంది. యేసుక్రీస్తు మీ అందరికీ తెలుసు. వస్త్రాన్ని ముట్టుకుని బాగుపడింది. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు 22వ వచనంలో? యేసు వెనకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యంగా ఉండము, నీ విశ్వాసం నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపరచబడెను. అంటే అర్థం ఏంటి? విశ్వాసం వలన ఎంత గొప్ప స్వస్థత అయినా జరుగుతుంది. ఎంత గొప్ప అస్వస్థత అయినా స్వస్థతలోనికి మార్చబడతాది. ఇప్పుడు విశ్వాసం ఉంటే. ఇంతకీ విశ్వాసం అంటే ఏంటి అది కూడా తెలుసుకుందాం. ముందు ఇప్పుడు విశ్వాస గొప్పతనం చూస్తున్నాం. మన రక్తస్రావం ఆగిపోయింది. ఇంకా విశ్వాసం ఉంటే ఏం జరుగుతుంది చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము. లూకా సువార్త 18వ అధ్యాయము 42, 43 వచనాలు. 42, 43 వచనాలు చూడండి. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని గుడ్డివాడితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూసి దేవునికి స్తోత్రము చేశారు. ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుని భిక్షమడుకుంటున్నాడు. అతడు నజరేడన్న యేసు అని పిలిచాడు. పిలిచిన వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు ఆగి వాడిని పిలిచి, అందరూ గద్దిస్తున్నారు, అయినా ఆగలేదు. వాడు అరుస్తున్నాడు నజరేడన్న యేసు 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 అని అరుస్తున్నాడు. అప్పుడు వెంటనే కేకలు విని యేసుక్రీస్తు ప్రభువారు వాడిని పిలిచి, ఎంత బాగుంటుందంటే అండి, వాడు ఆగట్లేదండి. వాడి విశ్వాసం చూడండి ఒకసారి. ఎంతోమంది వారిస్తున్నారే, అరవకరా అని గద్దిస్తున్నారు. యేసు నిలచి వాడిని పిలచి చూడండి ఏమన్నాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. అంటే విశ్వాసం వలన శరీర సంబంధ నేత్రాలు తెరవబడ్డాయి. శరీర సంబంధ రోగాలు పోబడ్డాయి. అట్ ది సేమ్ టైం విశ్వాసము ద్వారా ఆత్మ సంబంధమైన రోగాలు పోతాయి, ఆత్మీయ నేత్రాలు కూడా వెలిగింపబడతాయి అన్న సంగతి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. విశ్వాసము ద్వారా, విశ్వాసము ఉంటే. ఓకేనా? నెక్స్ట్ 8వ విషయం, మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18 నుంచి 21 వరకు రాసుకోండి. 18 నుంచి 21 వరకు రాసుకోండి. యేసుక్రీస్తు చెప్తున్నాడు శిష్యులతో, అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే, ఎండిపోచేయటమే కాదు, ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రం పడవేయబడదు గాకని చెప్పినలా అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఎంత గొప్పదో చూడండి, విశ్వాసం ఎంత బలమైనదో. విశ్వాసము కలిగంట ఒక కొండను ఇక్కడి నుంచి ఎగిరి ఆ సముద్రంలో పడును గాక అని నువ్వు చెబితే జరుగుతుందంట. విశ్వాసం ఉంటే చూడండి, చెట్టునే కాదంట, అది కొండని వెళ్ళి పడుతుందంట అవతల సముద్రంలో. ఏముంటే? విశ్వాసం ఉంటే. ఓహో, విశ్వాసం అంత గొప్పదా? ఎస్, అంత గొప్పది. విశ్వాసంలో అంత బలం ఉందా? ఎస్, ఉంది అంత బలం. అంతేగా విశ్వాసం అంటే ఏంటి ప్రియమైన దేవుని సంగమా
అన్నది మనం ఆలోచన చేయాలి. ఇంకా విశ్వాసం వల్ల ఇంకేంటి? తొమ్మిదో విషయాన్ని ఆలోచిద్దాం. విశ్వాసం వల్ల ఇంకేం గొప్పతనాలు ఉన్నాయో. అపోస్తల కార్యాల గ్రంథము 26వ అధ్యాయము, అపోస్తల కార్యాల గ్రంథం 26వ అధ్యాయం 15వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుకుందాం. 15 నుంచి 18 వరకు చదువుకుందాం. అపోస్తల కార్యాలు 26వ అధ్యాయము 15 నుంచి. అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవడవని అడుగుగా, ప్రభు నేను నీవు హింసించున్న యేసునే అని. ఈ సందర్భం మీకు తెలుసు కదా, పౌలు గారికి యేసుక్రీస్తు వారు దర్శనం దమస్కు ప్రాంతానికి వెళుతున్నప్పుడు, క్రైస్తవ హింసించడానికి వెళుతున్నప్పుడు అప్పుడు కలిగిన దర్శనంలో జరుగుతున్న సంభాషణ, అది సందర్భం. విందాం. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కలగబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకు కనబడి ఉన్నాను. ఎందుకు కనబడ్డాడో యేసుక్రీస్తు పౌలు గారికి చెబుతున్నాడు ఇక్కడ. అయితే నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదును అని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఎంత మంచి వాగ్దానం! నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు ఏం హాని జరగదు, నేను రాళ్ళతో కొట్టినా నేను చచ్చిపోవు, నేను ఉన్నాను, నీకు వాగ్దానం ఇది. పేతురు కూడా అదే వాగ్దానం చేస్తాడు. మీకు యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. అదేందండి, అందుకే ధైర్యంతో యాకోబు గారిని చంపేసిన నెక్స్ట్ డే పేతురు గారిని చంపేస్తారని చెప్పిన 16 మంది పోలీసుల మీద పడుకున్నాడు ఆయన. ఎందుకు? ఆయన వయసు సావడని ఆయనకు తెలుసు వాగ్దానం. ఇప్పుడు కూడా పౌలు గారిని ధైర్యం ఎందుకు ప్రయాణం చేసి ఎన్ని సంఘాలు ఎందుకు కట్టగలిగాడు? ఆయనకు ఒక వాగ్దానం ఉంది. ఏంటో వాగ్దానం? అన్యజనుల వలనైనను యూదుల వలనైనను నీకు ఏ హాని కలగని కాపాడుతాను, నిన్ను నియమించుకున్నాను నేను అని చెప్పాడు. వారు చూడండి, చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడంలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. అంటే ఏమర్థం ఉంది ఇక్కడ ఈ వచనాల్లో మనకి? విశ్వాసం వలన ఒకటి పాపక్షమాపణ వస్తుంది, విశ్వాసం వలన పరిశుద్ధపరచబడతాం, విశ్వాసం వలన చీకటి నుండి వెలుగులోకి నడిపింపబడతాం, విశ్వాసం వలన సాతాను అంధకారాధికారం నుండి దేవుని వైపుకి నడిపింపబడతాం. చూసారండి, విశ్వాసంలో ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతున్నాయో. చీకటి నుంచి బయటకు వస్తామంట, పరిశుద్ధపరచబడతామంట, పాపం నుంచి బయటకు వచ్చేస్తామంట, సాతాను అధికారముల నుంచి కూడా మనం పటాపంచలు చేసుకుని దేవుని వైపుకు ప్రయాణం చేస్తామంట. ఓహో, అంటే ఇప్పటి వరకు సాతాను కబంధ హస్తాలు నలిగిపోతున్న ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసం లేనివారేనా? ఎస్, విశ్వాసం లేనివారే. ఓహో, విశ్వాసం అంటే ఎంత శక్తా? ఎంత శక్తి! విశ్వాసం ఇంత బలం ఉందా? ఇంత బలం ఉంది, గొప్ప బలం ఉంది విశ్వాసానికి. అవునా? అబ్బో, అయితే విశ్వాసం వలన ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతుందంటే ఆ విశ్వాసం గురించి తప్పకుండా తెలుసుకోవాలి. నిజమండి, ఎంత గొప్ప విలువైన సంగతులు ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ క్రైస్తవులైన మనం, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు ఎలాగున్నారంటే ఎవరి విశ్వాసం వారిది, ఎవరి నమ్మకం వారిది. చాలామంది ఇలా మాట్లాడుతుంటారండి, నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది, మా సంఘ విశ్వాసం మాది, మీ సంఘ విశ్వాసం మీది బ్రదర్ అంటారండి చాలామంది. నిజమా? ఇక్కడ ఇన్ని విశ్వాసం గురించి చెప్పాడా? విశ్వాసం వల్లనే నీతిమంతులు, విశ్వాసం వలన రక్షణ, విశ్వాసం పరిశుద్ధాత్మ వరం, విశ్వాసం వాగ్దానం, విశ్వాసం వలన నిత్య జీవం, విశ్వాసం వలనే లోకాన్ని, విశ్వాసం వలనే సముద్రం నడవగలవు, విశ్వాసం కొండని జయించగలవు, విశ్వాసం వలనే రోగాలు పోతాయి, విశ్వాసం కంటి చూపు వస్తుంది, విశ్వాస పాపక్షమాపణ, విశ్వాసం వలనే రక్షణ, విశ్వాసంలో సాతాను అంధకారం బయటకు వస్తావు, విశ్వాసం చీకటిలో బయటకు వస్తావు అని ఒక విశ్వాసం గురించే మాట్లాడుతుంటే, ఈరోజు క్రైస్తవులకు ఉన్న మనమే మాట్లాడుతున్నామండి చాలామంది. మీ సంఘ విశ్వాసం మీది, మా సంఘ విశ్వాసం మాది, మా విశ్వాసం మాది, మీ విశ్వాసము మీది అంటున్నారండి. ఎంతవరకు సబబండి ఇది? తప్పు కదా మాట్లాడతాం. ఇంతకీ బైబిల్ ఏం చెప్పిందండి విశ్వాసం గురించి? ఒకసారి చూద్దాం. ఎఫెసు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసు రాసిన పత్రిక ఈ మాట చదువుకుని ముగించుకుందాం. 4వ అధ్యాయము 4 నుంచి 5 వచనాలు. శరీరము ఒక్కటే. ఎన్ని శరీరాలు ఉన్నాయండి మనకి? ఒకటే కదా శరీరం. శరీరము ఒక్కటే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమే ఒక్కటే నిరీక్షణ యందుటకు పిలువబడితిరి. ఒక్కటే నిరీక్షణ, ఒక్కటే విశ్వాసం.
అదే కదా నిరీక్షణ. మనకు కనిపెడితే ఒకటే కదండి. ఇన్ని నిరీక్షణలు ఉన్నాయి మనకి. తప్పు కదా అలా మాట్లాడే, పాపం చేస్తున్నాం కదా లేనిపోయిన మాటలు మాట్లాడటం వల్ల. చూడండి, ప్రభువు ఒక్కడే, పరిశుద్ధాత్మ ఒకటేనంట, యేసుక్రీస్తు ఒక్కడేనంట, విశ్వాసము ఒకటేనంట, బాప్తిస్మం ఒకటేనంట, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఆలోచన చేయండి, అందరికీ పైగా ఉన్నవాడే, ఆయన ఉన్నవాడే, అందరిలో ఇంక్లూడింగ్ అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. మనందరిలో ఉన్నది ఎవరు? తండ్రి. ఆయనే ఆత్మగా. అంటే మన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రుల నుంచి వచ్చింది. ఇక్కడ ఏమన్నాడండి? విశ్వాసము ఒక్కటి నిరీక్షణ. ఇక్కడ కదా నిరీక్షణ అండి. మరి ఎందుకు మీ విశ్వాసం ఇన్ని ఉంటాయండి విశ్వాసాలండి? ఎవరిది వారిదేనా? తప్పు కదా, పాపం కదా అలా మాట్లాడతాము. లేఖనానికి అతిక్రమించి మాట్లాడుతున్నాము కదా, లేఖనం దాటి మాట్లాడుతున్నాము కదా. ఇంకెప్పుడు అలా మాట్లాడకండి. విశ్వాసం ఒకటే బ్రదర్. ఆ విశ్వాసం ఏంటో తెలిస్తే అందరం బాగుపడతాం. ఆ విశ్వాసం ఏంటో వచ్చే వారం ధ్యానము చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి. క్రీస్తు ప్రేమలో మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను తలల వంచాలని. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవానికి స్తోత్రాలు. అద్భుతమైన విశ్వాసం యొక్క గొప్పతనం చెప్పారు. నేను ఆ విశ్వాసం విషయంలో మేము ఎలా నడవాలో, ఎలా ప్రయాణం చేయాలో మాకు నేర్పండి. అసలు విశ్వాసం అంటే ఏంటో మాకు తెలపండి. తెలియక ఈరోజు గందరగోళ పరిస్థితులు ఏర్పడి నేను ఎవరికి తోచిన మాటలు వాళ్ళు మాట్లాడుకుంటూ, ఎవరికి నచ్చిన విషయాలు వారు బోధించుకుంటూ వెళుతున్న ఈ క్రైస్తవ ప్రపంచమును దేశం ఒక్కసారి ప్రేమించండి నాయన, కరుణించండి, కటాక్షించండి. తప్పు చేస్తున్నాం, మన్నించండి. నేను నీ కృపతో కాయండి. నీ ఆత్మ నడిపింపు చేత నీ మాటలు చెప్పాను. ఒకవేళ అతిక్రమించిన ఏదో తప్పుడుగా మాట్లాడుతుంటే మన్నించండి, క్షమించండి. నీ మాటలు వింటున్న పిల్లల్లో ఆత్మీయ ధైర్యాన్ని పెంచండి. కృప వెంబడి కృపను చూపండి. ధైర్యం గల ప్రతి మనస్సును బిడ్డలకు అనుగ్రహించండి. నీ ప్రేమ చేత ఆదరించి రోగులను స్వస్థపరచండి. ఆత్మీయులు దిగజారిపోయిన లేపండి. నేను ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచండి. రక్షణ పొందగల రక్షణ పొంది భాగ్యం ఇచ్చి ప్రతి ఒక్కరికి లెస్సైన జ్ఞానం ఇచ్చి నీ ప్రేమను నడిపించమని, అందరి అవసరతలు తీర్చమని క్రీస్తు నామములో అతివైన అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు మనకును తోడుగా ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు పిల్లరా. సమాధానం ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్.